వరి గానీ, మొక్కజొన్న గానీ, లేదా పత్తి గానీ, సో ప్రధాన పంటలుగా వీటి ద్వారానే మనకేందంటే పంట కోతలయిపోయిన తర్వాత మనకు పంట అవశేషాలనేవి ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి మనకు. సో అలాంటి పంట ఉత్పన్నాలను చాలా వరకేందంటే మనకు రైతు సోదరులు వాళ్ళకు ఒక సీజన్ అయిపోయి రెండవ సీజన్‌కి వేరే పంట సాగు చేసేటప్పుడు వాళ్ళేంటంటే సమయం తక్కువ ఉండడం వల్లనో, లేదా కూలీల కొరత వల్లనో చాలా వరకేందంటే వాళ్ళు కాల్చివేయడం జరుగుతా ఉంది. సో తద్వారా మనకేంటంటే నష్టం ఒకటి భూమి వేడెక్కడం, వాతావరణం వేడెక్కడం, మనకు భూమి యొక్క ఉపరితల భాగంలో ఉన్నటువంటి ఏవైతే మనకు ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవుల సముదాయం ఉంటుందో అది కంపల్సరీ చనిపోవడం జరుగుతుంది. సో కాబట్టి రైతులు ఏంటంటే పంట కోతలు అయిపోయిన తర్వాత వీలైనంత వరకు ఇప్పుడు వరి గడ్డి ఉందనుకోండి, వరి కోసిన తర్వాత వరి గడ్డి ఉంటే వరి గడ్డిని మనం బెయిలర్స్ సహాయంతో ఇప్పుడు చాలా వరకు మనం యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తున్నాం. సో యంత్రాలు కూడా చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి. మనం కస్టమ్ హైరింగ్ సెంటర్స్లో కానీ లేదా చాలామంది రైతుల దగ్గర కూడా బెయిలర్స్ ఉన్నాయి. బెయిలర్స్ తోటి చాలా వరకు ఏంటంటే వరి కోసిన తర్వాత ఉన్నటువంటి గడ్డిని చుట్టలుగా చుట్టుకొని తర్వాత మనం పశువులకు ఉపయోగపడేటట్టు చేసుకోవడం కానీ, లేదా దాన్నే మనం మామూలుగా ఏంటంటే మామూలుగా బేలర్స్ లేని ఎడల మనం దాన్ని మల్చ్ మాదిరిగా వేసుకొని వేరే పంటలను అట్లనే జీరో టిలేజ్ పద్ధతిలో మనం సాగు చేసుకోవడం, ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే చాలా వరకు మనకి ఏంటంటే ఉపయోగం ఉంటుంది.